గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈరోజు నా ఈ ప్రోగ్రాంలో ఇద్దరు లీడర్స్ గురించి మాట్లాడబోతున్నాం. నమస్తే వెన్నెల గారు. నమస్తే అక్క. ఈరోజు నేను గద్దర్ గారి కూతురుతో మాట్లాడబోతున్నాను. నక్సల్స్ భావజాలం, నక్సల్స్ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తికి పద్మ అవార్డులు ఎలా ఇస్తారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసినప్పుడు కూతురిగా మీకేమనిపించింది? మొదటిగా బండి సంజయ్ అన్న గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది నిఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా. ఆ రోజు వాళ్ళు కొట్లాడినారు కాబట్టి నేను ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతాను, ఒక దళిత బిడ్డని. అయితే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఆయనకి సముచిత స్థానం అనేది దక్కలేదు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఆయనకి పద్మ అవార్డులదేముంది, ఏకంగా నోబెల్ బహుమతే రావాలని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆయన మహిళల కోసం పాడిన ఒక్క పాట మీ గొంతు నుంచి వినాలను. నిండు ఆ మాసానాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. ఆ పాటలు ఇప్పటికి కూడా ప్రజల్ని కదిలిస్తాయి, ఇప్పటికి కూడా చైతన్యవంత పరుస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఆ గొంగడిని మళ్ళీ మీరు ధరిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటి? గద్దర్ గారి ఆశయాలకు ప్రతీక వెన్నెల గద్దర్ అనుకోవచ్చా? సో మై అంబిషన్, మై విజన్ ఇస్ టు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఫోకస్ మీద నేను నడుస్తూ ఉన్నాను. ఆల్ ఆఫ్ ది సడన్ ఐ జంప్డ్ ఇన్ టు పాలిటిక్స్. నేను అలా అయిపోతానేమో, ఇందులో కొట్టుకుపోతానేమో అని భయం వేసి, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. ఎలక్షన్ స్టార్ట్ అయిపోగానే నామినేషన్ డే రోజు నుంచి ఇలా గొంగడేసుకుని వెన్నెల. కోట్లాది మంది మనసుల్లో గద్దర్ గారు తన ఒక విప్లవ నాయకుడిగా ఆయన ముద్ర వేసుకున్నారు. అయితే అలాంటి ఆయన కుటుంబం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మీ ఫ్యామిలీ గురించి కొన్ని డీటెయిల్స్ మాకు చెప్తారా? గద్దర్ గారి వారసురాలుగా ఆయన ఆశయ సాధనకు మీరేం చేయాలనుకుంటున్నారు? ఆశయ సాధన ఆయనకు ఏది చేసినా తక్కువే. మనం ఆయనని రీచ్ కాలేము. ఆయనకు చేయగలిసింది అంటే నాకు ఇచ్చిన ఏ బాధ్యతగా ఆయన నిజాయితీగా పనిచేయడమే నేను చేయగల పెద్ద నివాళి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ద లీడర్. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక విప్లవ రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న పాటల సూర్యుడు గద్దర్. ఆయన అస్తమించి 1.5 ఏడాదిన్నర అయిన తర్వాత పద్మ అవార్డుల రూపంలో మళ్ళీ ఆయన పేరు తెర మీదకొచ్చింది. ఈరోజు నా ఈ ప్రోగ్రాంలో ఇద్దరు లీడర్స్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గద్దర్ తనయ, కాంగ్రెస్ లీడర్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ గారు. ఈరోజు ఆవిడతో మాట్లాడి గుమ్మడి విఠల్ గద్దర్గా ఎలా మారారు, బీటెక్ ఇంజనీరింగ్ చేసిన ఆయన విప్లవాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు, ఆయన పరమ పదించిన తర్వాత ఇప్పుడు ఓ హంతకుడిగా ఆయన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అలాగే వెన్నెల గద్దర్ గారి లైఫ్ జర్నీ, ఆమె అచీవ్మెంట్స్, ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెన్నెల గారు. నమస్తే అక్క. బాగున్నారా? ఫైన్, బాగున్నాను. అయితే నాన్నగారి గురించి జరుగుతున్న చర్చని వింటూనే ఉన్నాము. ఈరోజు నేను గద్దర్ గారి కూతురుతో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నక్సల్స్ భావజాలం, నక్సల్స్ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తికి పద్మ అవార్డులు ఎలా ఇస్తారు, అలాగే బీజేపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ నేతలను, పోలీసులను పొట్టన పెట్టుకున్న వారికి పద్మ అవార్డులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసినప్పుడు కూతురిగా మీకేమనిపించింది? మొదటిగా బండి సంజయ్ అన్న గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది నిఖచ్చితంగా ఖండిస్తున్నాము. అట్లాగే యావత్ భారతదేశం, తెలుగు ప్రజలంతా 2 రోజులుగా చాలా ముక్తకంఠంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. నాకేమనిపించిందంటే, ఒక సామాన్యమైన ఆడపిల్లకు చూస్తే ఒక తండ్రిని, ఆ చిన్న పిల్ల అయినా సరే తండ్రిని ఎవరన్నా ఏమైనా అన్నారనుకోండి, ఫస్ట్ కొట్టి మాట్లాడుతుంది.
ఒక సామాన్యమైన స్త్రీ అట్లాగే చేస్తుంది. మా నాయననంటవా బిడ్డ నువ్వు ఏదన్నా కానీ అని ఫస్ట్ ఒకటి గుద్దో ఒక దంచో మాట్లాడుతుంది. సో అది సామాన్యమైన స్త్రీ చేసే అంత బాధపడిపోతారు తండ్రిని ఎవరైనా. అది లోపల నుంచి వచ్చేస్తుంది, అది తట్టుకోలేము. ఎవరితోనైనా కొట్లాడతాం, ఎవరినైనా ఏమైనా చేసేస్తాం మా నాన్న దగ్గరకు వస్తే అని ఒక ఆవేశం లోపల నుంచి పుంజుకొచ్చేస్తుంది. యూ కెనాట్ స్టాప్ ఎ వుమెన్, ఎ చైల్డ్, ఎస్పెషల్లీ ఫీమేల్ బేబీ, లవ్ టువర్డ్స్ ఫాదర్. నాకు అట్లాగే ఉంటుంది, అట్లాగే ఉంది. ఎందుకంటే గద్దరన్న మీద తూటాలు పేల్చినప్పుడు నా వయసు 16 ఏండ్లు. మా నాన్న మీద తూటాలు పేల్చరా అని చెప్పి రాళ్ళు తీసి ఆ కారు మీదకి ఇసురుకుంటా, వాళ్ళు నా మీదకి ఫైరింగ్ చేస్తున్నా సరే వాళ్ళని చంపుతా అని రాళ్ళు ఇసురుకుంటా 2 కిలోమీటర్లు ఉరికిన దానికి, అంటే 16 ఏళ్ళప్పుడు నాకు వచ్చిన కోపానికి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కోపానికి కానీ ఇప్పుడు వస్తున్న కోపాన్ని ఒక మెచ్యూర్డ్ ఉమెన్గా, అట్లాగే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ కావాలి, ఏ విధంగా రియాక్ట్ కావాలి దాన్ని ఆలోచించుకొని విన్నపించుకుంటున్నాం. అన్నగారు, బండి సంజయ్ అన్నగారు, మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. యు ఆర్ ఎ సెంట్రల్ మినిస్టర్. మనం ఏది మాట్లాడినా కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాం. ప్రజల్ని, ఒక నాయకుడు ప్రజల్ని ఎప్పుడు తప్పు దారి పట్టించరు. తను ఎంత కష్టాలు పడుతున్నా కానీ ప్రజల్ని కరెక్ట్ దారిలో నడపాలనే చూస్తారు. సో ఆ విజ్ఞత మీకు లేదంటే నాలాంటి కొత్తగా వస్తున్న రాజకీయ నాయకులకు ఏమనిపిస్తుంది? వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పొజిషన్ ఆర్ నాట్, యు ఆర్ నాట్ అనే అనిపిస్తుంది. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే నాన్నగారి పేరు ముఖ్యంగా వినిపిస్తోంది, కానీ ఇప్పుడు ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వివాదంగా మారిపోయింది. ఇది జాతీయ అవార్డ్స్ వివిధ రాష్ట్రాలకు, దేశం నుంచి ముఖ్యులకు, అంటే ఎవరైతే సామాన్య ప్రజలలో కొంతమంది ఎవరైతే ఒక్కొక్క సెక్టర్లో నైపుణ్యత పరుస్తూ అది కూడా ప్రజలకు ఉపయోగపడేగా, ప్రజలకు సేవ చేసే పరంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అవార్డు ఇస్తుంది. సో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఒక నివేదిక, రిప్రజెంటేషన్స్ ఆర్ కొన్ని నేమ్స్ వెళ్తాయి జాతీయ అవార్డ్స్కి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను ప్రతిపాదించి పంపించినప్పుడు ఆ 5గురిలో 6గురిలో పేర్లు రాలేదు. అట్లాగే మనకు వచ్చిన 2 అవార్డులకు స్వాగతిస్తూ అన్న వాళ్ళకు అభినందన తెలిపారు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. వాళ్ళకు అభినందన తెలుపుతూ పాటు కొంచెము బాధ వ్యక్తపరిచారు. అంటే బాధ వ్యక్తపరచడంలో తప్పు లేదు, నోటికొచ్చినట్టు మాట్లాడడంలో తప్పు ఉంది. యూ కెన్ కన్వే యువర్ మెసేజ్. నేను 10 మందిని పంపించినాను, మన వాళ్ళకి రావాలి, ఎందుకంటే ఇట్ ఈజ్ అవర్ రైట్, దే ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్. ఏ విధంగా పంపించామంటే వాళ్ళ పేర్లు, వాళ్ళని కళారంగంలో ఎలిజిబుల్ అని పంపించారు. ఒక పాటతో ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మనిషి గొప్పవాడు కాదా? కోట్లాది గొంతులై నిలిచిన ఒక్క గొంతుతోనే గెలిచింది తెలంగాణ అనే ఒక మాటతోని పంపించిన, తమ జీవితాలు త్యాగం చేస్తారు ఒక తెలంగాణ కోసం, తొలి దశ యుద్ధం నుంచి అనే ఒక బాధ మన రేవంత్ అన్న గారు వ్యక్తపరిచారు. ఆయన స్థాయిలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తపరచడంలో తప్పు లేదు. నేను ఒక లేఖ రాస్తాను, సరే అక్కడ ఉన్న ప్యానెల్లో తెలియదేమో, తప్పిదాలు జరిగాయేమో, సో వీళ్ళ డీటెయిల్స్ ఇంకొంచెం రాసి పంపిస్తాను, నేను లేఖ రాస్తానని చాలా సింపుల్గా సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో దానికి కౌంటర్గా మార్నింగ్ బండి సంజయ్ అన్న గారు చాలా పాజిటివ్గా చెప్పాల్సింది, అరే మనకు వచ్చినారు, పంపించినారు, అది ప్యానెల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అక్కడ ఏమైనా అయిందేమో, గద్దరన్న కానీ, మన గోరంటి వెంకన్న కానీ, అందరిశ్రీ కానీ, తిరుమలరావు గారు కానీ, సుక్క అన్న కానీ, వాళ్ళందరూ కూడా మనవాలే అని చెప్పింటే మాత్రం అక్కడ ఉంటుండే అన్న బండి సంజయ్ అని. వాడోడు వీడోడు అంటే నువ్వు ఓడు అంటారు. అదే జరిగింది ఇప్పుడు, అంతే కదా. వెరీ సింపుల్, యు ఆర్ జస్ట్ టాకింగ్ లైక్ అన్ ఎ లేమెన్, రైట్? ఒక బాధ ఏంటంటే వాడోడు ఎందుకు ఇస్తాం, మేము ఇయ్యమంటే అసలు మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? నాకు వందలాదిగా ఫోన్స్ వచ్చాయి. ఫస్ట్ డే వీఆర్ జస్ట్ లిజనింగ్, అనలైజ్ చేయాలి కదా మనం పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడని. వందలాదిగా ఫోన్స్ ప్రెస్ నుంచి, సామాన్య ప్రజల నుంచి, అమ్మ ఇంట్లో నుంచి ఇస్తున్నారా అమ్మ బండి సంజయ్ అనే అవార్డు, లేక బీజేపీ పార్టీ ఇస్తుందా,
లేకపోతే అది జాతీయ పురస్కారమా? ఆ క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. సో ద వే యు ఆర్ కమ్యూనికేటింగ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది తెలియకుండా ఆ స్థాయి దాకా పోయినామంటే ఒక సామాన్య ప్రజల జీవితాలు తెలియకుండా, ఒక సామాన్య ప్రజల మాట భావాలు తెలియకుండా ఒక కుర్చీలోకి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఎవరైతే ఊసబెట్టారో వాళ్ళని తీసి పాతాళానికి తొక్కేస్తారని ఒక భయము భక్తి లేకుండా మాట్లాడితే 2 రోజులు జరుగుతున్నది అదే. తన పదం కథంతో కోట్లాది మందిలో విప్లవ జ్వాలలు రేకెత్తించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు. ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చేసి ఆయన ఉద్యమం వైపు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి వచ్చిన మాటలు చిన్నవేం కాదు, కొందరి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి అంటున్నారు. ఇందులో నిజమెంత? మీకు తెలిసిన వాస్తవాలేంటి? గద్దర్ గారు ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఒక అంటరాని కుటుంబం, ఒక అణగారిన కుటుంబం, ఊరికి వెలివేయబడ్డ కుటుంబం, మనుషులుగా చూసే కుటుంబం కాదు. ఆయన పుట్టి పెరుగుతున్న తరుణంలో ఒక చిన్న బిడ్డ, అరే నేను ఈ వాడల్నే ఉండాలి బిడ్డ, మనం అక్కడ గేటు దాటిపోవద్దు అంటే అర్థం కాదు కదా చిన్నపిల్లలకు. మా అమ్మ కష్టపడుతుంది, మా నాన్న ఇంకొక పట్నం పోయి ఊరికి పోయి పని చేసుకొని నెలకు 6 నెలలు వస్తున్నారు. మా ఇద్దరు అక్కలు చిన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళకే మన దగ్గర తిండి లేక పెళ్లి చేసి ఇంకొక ఊరికి పంపించేశారు. మా అన్న చదువుతున్నాడు కాబట్టి నాకు చదువు లేదు. ఒక పూట మా అమ్మ తింటే ఒక పూట నేను తింటే ఇంకొక పూట మా అన్నకు పెట్టేవాళ్ళం. మా అమ్మకు ఒక పూట కూడా తిండి లేదు కాదు. మాకు చదువు లేదు, మాకు నీళ్లు లేవు, మాకు బట్టలు లేవు. నా ఒక్కదాని కాదు, నా చుట్టుపక్కల పరిసరాలు అంటే మళ్ళీ ఆ గేటు దాటితే, ఆ వాడ గీత దాటితే ఇంకొక ప్రపంచం. వాళ్ళకి ఎక్కువ తిండి ఉన్నాయి, ఎక్కువ బట్టలు ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇదేమి అన్యాయమని చాలా చిగురిస్తున్నప్పుడే ఆయనకు మనుషుల్లో ఈ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎందుకంటే కారణ్య జన్ముడు కాబట్టి, కారణ్య జన్ముడు యుగపురుషుడు కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ జ్ఞానాన్ని ఏంటి అని క్వశ్చనింగ్. ఏ చిన్న సామాన్య మనం ఇంట్లో మన బిడ్డల్నే కొంచెం డిఫరెన్స్ చూపిస్తే, అమ్మ ఎందుకు అలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రశ్నిస్తారు. స్కూల్లో, బడిలో, గుడిలోకి రానిచ్చేవారు. అలాంటి జరుగుతున్న తరంలో మా తాతగారు అంబేద్కర్ గారి క్లాసెస్ విన్నారనమాట. సో మా తాతగారు అంబేద్కర్ వాది. అప్పటికే మా అత్తమ్మల్ని చదివించారు ఆ ఏటనే. ఇంట్లో దళిత బిడ్డలు మనమంతా చదువుకోవాలి, అనగారిన వర్గాలకు, అంటరాని వాళ్ళకు, స్త్రీలకు, అణిచివేతబడుతున్న వాళ్ళకు చదువే ఆయుధం, జ్ఞానమే ఆయుధం. చదవాలని కుటుంబ సభ్యులకు అందరికీ కష్టపడి చదువు నేర్పించుకుంటూ వచ్చారు. ఆ చదువుతున్న క్రమంలో అంబేద్కర్ వాదిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు గద్దర్ గారు. అలా చదువుకుంటూ ఆల్వేస్ టాప్ ఉన్నారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, PUC కంప్లీట్ చేసి, ఇంటర్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి పైన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు కనెక్ట్ అయ్యారు ఆర్ట్స్ క్లబ్కి, నక్సల్బరీ మూమెంట్కి. తనలో ఉన్న ఆ ఆటని, పాటని, ఒగ్గు కథని ఈ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ కనెక్ట్ అయ్యి, నక్సల్బరీ మూమెంట్ కనెక్ట్ అయ్యి, అప్పుడు తను అనుకున్నాడు ఇది ఒక దారి, నా కన్నీలకు, నా అణిచివేతకు, నాతో ఒక మనిషిని మనిషిగా చూడని తరాన్ని కొట్లాడి సాధించుకుంటేనే నా ఒక్కొని కాదు, లక్షలాదిగా చనిపోతున్న, అణిచివేయబడుతున్న అనగారిన వర్గాలకు, మైనారిటీలకు, స్త్రీలకు, పిల్లలకు ఒక బతుకుబాట అవుతుందేమో అని తనకు కనిపించిన దారిలో అప్పుడు వాళ్ళు కరెక్టే అనిపించినారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా, సుత్తె మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది, హా బండి మనదిరా, బండెడ్లు మనైరా, ఆ దొర ఏందిరో, దొర పీకుడేందిరో, జాలిం కోండ్రే ఉస్కా జులుం క్యారే. అఫ్ కోర్స్ దట్ వాజ్ రైట్ ఎట్ దట్ టైం. ఆ రోజు వాళ్ళు కొట్లాడినారు కాబట్టి నేను ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతాను ఒక దళిత బిడ్డని. అది సమాజమే అక్కడ, దట్ ఈస్ ద ఫ్యాక్ట్ దేర్. సో అలా ప్రయాణం మొదలైన గద్దర్ గారు దెన్ కమ్స్ టు ఈజ్ అ నక్సలైట్ అన్నారు. సో బండి సంజయ్ అన్న గారు అండ్ ప్రజలకందరికి తెలియాల్సిన నిజం, హూ ఈజ్ అ నక్సలైట్,
హూ ఇస్ అ నక్సలైట్? నక్సలైట్లని ఎవరు తయారు చేశారు? నక్సలైట్ అంటే ఏమిటి? వాళ్ళు ఏమన్నా బిజినెస్లు నడుపుతున్నారా? భూదందాలు నడుపుతున్నారా? ల్యాండ్ మాఫియాలు నడుపుతున్నారా? ఉష్క మాఫియా నడుపుతున్నారా? లిక్కర్ మాఫియా నడుపుతున్నారా? రైట్, పిల్లల్ని ఫ్యామిలీని కోట్లు కోట్లు గడించి అమెరికా బ్యాంకులలో, రిజర్వ్ బ్యాంక్స్లలో దాచుకుంటున్నారా? ఎవ్రీబడి షుడ్ నో, ద ఎడ్యుకేటెడ్ హ్యావ్ టు నో, ద ఉమెన్ హ్యావ్ టు నో హూ ఆర్ ఇన్ ద అర్బన్ ఏరియా. ఎవరు నక్సలైట్లు? కూటికి లేని వాళ్ళు, కన్నీళ్ళు కష్టాలు అణిచివేతలో పెరుగుతున్నవారు. మా గుడిసె పీకపోతుంది, మా గుడిసె పీకకండి, మా 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 పొట్ట కొట్టకండి, మా అన్నం కింద పడేయకండి, మా బువ్వ మాకు కావాలి, మా సద్ది బువ్వ, మా పాసిపోయిన బువ్వ, మా చింపిరి బట్టలు, మా రేకుల తడుక మాకు ఉండనేయని తిరుగుబాటు చేసేవాళ్ళే నక్సలైట్ అని నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. వాళ్ళు కొట్లాడుతున్నారు, జంగల్ జమీన్ అని కొట్లాడుతున్నారు. వాళ్ళని మీరు పోయి అడవిలోకి పోయి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి కోట్ల కొద్దీ ఏని ఇంప్లిమెంట్ చేసి పట్టుకొని వచ్చి కాల్చి ఎన్కౌంటర్స్ అంటున్నారు. దానికి నిజ నిర్ధారణ చేసి మాట్లాడండి ముందుగా మీ ప్రభుత్వం. మీరు మరి బహిరంగంగా తిరుగుతున్న దొంగల్ని లంగల్ని ఏం చేస్తున్నారండి మీరు? బెయిల్ వచ్చేస్తే గంటకే. డ్రగ్ మాఫియా నడుస్తూనే ఉంది, ల్యాండ్ మాఫియా నడుస్తూనే ఉంది, స్త్రీల మీద రేపులు నడుస్తూనే ఉన్నాయి, పిల్లల్ని మీద దౌర్జన్యం నడుస్తూనే ఉంది, అణిచివేత నడుస్తూనే ఉంది. మరి బహిరంగంగా కనిపిస్తున్న వాళ్ళని మరి ఇంప్లిమెంట్ చేసి, కోర్టులు ఇంప్లిమెంట్ చేసి, ఒక పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టే దమ్ము లేని వాళ్ళు. ఈ వ్యత్యాసం ప్రజలకు అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. హూ ఈజ్ నక్సలైట్? అట్లానే నేను నక్సలైట్ బిడ్డగా నాకు తెలుసు, నేను చిన్నప్పుడు ఎంత నిజాయితీగా ఉండిపోయినారు, పని చేసినారు, చనిపోయిన అమరులైనారు. ఎంతమంది రెడీ ఉన్నారండి తమ జీవితాన్ని వదిలేసని ఇంకొవరు కోసమో, ఇంకో తెలవని వాళ్ళ కోసం పోయి ఎన్కౌంటర్ చనిపోవడం, మన వాళ్ళ కోసం మనమే మన పైసలు పాకెట్ నుంచి పైసలు తీసి ఇయ్యని యుగంలో బతుకుతున్నప్పుడు, అండ్ యు ఆర్ గోయింగ్ అండ్ గివింగ్ అవర్ లైఫ్స్ టు ద పీపుల్ హూ డోంట్ నో, sacrificing our life just like our independence, just like our Telangana agitation, రైట్? అది వ్యత్యాసం తెలవాలి. దాని మీద చాలా డిబేట్ జరగాలి. మేధావులు, నేను చాలా చిన్న దాన్ని మాట్లాడడానికి, రైట్? సో మేధావులు మాట్లాడాలి, జర్నలిస్టులు మాట్లాడాలి, సామాన్య ప్రజలు మాట్లాడాలి, ఒక రీసెర్చ్ నడవాలి. దిస్ రీసెర్చ్ హ్యాస్ టు బి డన్. 60 ఏళ్ళగా నక్సల్బరీ మూవ్మెంట్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఎక్కడ చిన్నపిల్లలు పట్టుకొని నడుస్తున్నారు, కొట్లాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. తప్పు లేదు. చంటి బిడ్డ కూడా తిరుగుబాటు, పసికందు కూడా పాలియకపోతే తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నక్సలైట్లు అయితే డెఫినెట్లీ వాళ్ళు నక్సలైట్లు అవుతారు, గద్దర్లు అవుతారు. సో ఇది తెలుసుకోవాల్సిన జ్ఞానము. ఇది మంచి క్వశ్చన్ రేజ్ చేసినారు బండి సంజయ్ అన్న గారు. సో సామాన్య ప్రజలు, మన అర్బన్లో ఉన్నవాళ్ళు, యావత్ భారతదేశం అంటే నక్సలైట్లు ఎవరు, మావోయిస్టులు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు ఉంటారు, మనం పోయి చూద్దాం. రైట్, ఆల్ ద ఎడ్యుకేటెడ్, ఆల్ ద రీసెర్చ్ స్టూడెంట్స్ గో అండ్ డూ ద రీసెర్చ్ స్టడీ అండ్ గో టు దెమ్, టాక్ టు దెమ్. వాళ్ళేమో దొంగలాగా హైదరాబాద్లో ఎన్ని దొంగతనాలు అవుతున్నాయండి, ఇంట్లోకి వచ్చి కొట్టి తీసుకొని పోతారు. మరి దాని ఎందుకు హరికడతలేరు? రైట్, సో ఇలా మాట్లాడుకుంటే ఇట్ విల్ గో అనండి. నాన్నగారిని గుర్తు చేసుకుంటే మీకు ఏం గుర్తొస్తుంది? చిన్నప్పుడు ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన్ని ఎలా ఉండేవారు, ఆయనతో మీ అనుబంధం ఏంటి? నాన్నతో చాలా చాలా తక్కువ సమయం గడిపాము. వెరీ హార్ట్ టచింగ్ టైమ్స్ అనమాట. అంటే అది చెప్పలేము, వీ కెనాట్ ఎక్స్ప్రెస్, బట్ ఇట్స్ వాజ్ ఎ గ్రేట్ టైం. అంటే ఏ బిడ్డకైనా సరే తండ్రితో గడిపిన ఏ మూమెంట్ అయినా చాలా అద్భుతం. కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చినాక ఏం అర్థమవుతుందంటే, ముందుగా గద్దర్ గారు చెప్పేది, అమ్మాయిలు చదువుకోవాలి, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి, సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే, సొంత కాళ్ళ మీద నిలబడేంటో అనుకునేది చిన్నప్పుడు. సో ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఎవరిని చేయి చాచి అడగొద్దు, నీ స్వతగా బతకాలైనది. సో అది చాలా బలంగా కూర్చుంది నాకు తెలియకుండానే. పెరిగినా కొద్దీ ఇంకేం తెలిసింది, అమ్మాయిలు ఏడవద్దు, కన్నీళ్ళని కత్తులు చేసి కొట్లాడాలి ఆడపిల్లలు, కన్నీళ్ళని కత్తులు చేసి కొట్లాడాలి.
అందుకే చాలా తక్కువ చూశారు కన్నీళ్ళు మా అమ్మ, మా నాన్న, మా ఆయన. చాలా ఐ ఐ ఐ డోంట్ క్రై. గద్దర్ అన్న చనిపోయినప్పుడు కూడా గుండె నిండా బాధున్నా ఆ బాధని కత్తుల రూపంలో తయారు చేసి ముందుకు వెళ్తున్నాను, కానీ కన్నీళ్ళు గుండెల్లోనే ఉన్నాయి. మూడోది ఏమన్నారంటే, తను స్త్రీవాది. మూడోది ఏమన్నారంటే, మంచైనా చెడైనా నేను ఆడపిల్ల వైపే ఉంటాను. తప్పు ఉండొచ్చు, అమ్మాయి తప్పు చేస్తుండొచ్చు, తప్పు కారణాలు చాలా ఉంటాయి. ఆ పరిస్థితులు మనం ఉంటే, మీరుంటే, ఇంకొక స్త్రీ ఉంటే కూడా అదే తప్పు చేస్తుందేమో. సో ఆడపిల్ల వైపే ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో అది ఏ కులానికి సంబంధించిన పర్లే, అది దళిత కులానికైనా సంబంధించిన పర్లేదు, అది ఒక బ్రాహ్మణిజం అమ్మాయినా పర్లేదు, ఇంకొక కులమైన పర్లేదు, ఎక్కడ చూసినా సరే ఒక స్త్రీని ఒక వస్తువుగానే పరిగణిస్తారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఒక స్త్రీని ఒక ఆట బొమ్మ, మగ జాతి కోసం పుట్టింది, మేము చెప్పినట్టే ఉండాలి, మా కోసమే ఉండాలి, తన సొంత వ్యక్తిత్వం, జీవితము, ఆశ లేకుండా. సో మోస్ట్ వర్నరబుల్, ఎస్పెషల్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద కంట్రీ, ఈజ్ ఉమెన్. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఈజ్ ది ఉమెన్. ఒక స్త్రీ లేకపోతే ఆ కుటుంబం లేదు, ఆ వాడ లేదు, ఆ సమాజమే నిర్మాణం అవ్వదని నిజాన్ని కప్పిపుడుతున్నారు ఈ మనువాదులు. సో గద్దర్ అన్న ఎప్పుడో చెప్పినవి వినుకుంటూ రావడము, తను చదివినవి, తన జీవితాన్ని బయట ఏదైతే చెప్తే అది ప్రాక్టికల్గా ఇంట్లో అవలంబించడము. సో వాళ్ళు మాట్లాడిన దానికంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిందే మా మీద చాలా ఇన్స్పైర్ అయి ఉంది. అదనమాట. గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆయన మహిళల కోసం పాడిన ఒక్క పాట మీ గొంతు నుంచి వినాలను. సో గద్దర్ గారు రాసిన పాటలు చాలా ఉమెన్ మీద చాలా ఉన్నాయి, అన్నీ కొలాజ్లో పాడాను. సో నేను మొదటిగా చాలా చిన్నప్పుడు రేడియోలో విన్న పాట, చాలా అద్భుతం ఆ పాట ఒక జోల పాటలా ఉంటుంది. ఆ పాట ఒకటి ఇన్స్పైరింగ్ ఉంటుంది, గుండెని కదిలిస్తుంది. ఆ పాట చివరిగా నీ సంగతి చూస్తా బిడ్డ అంటది. సో అప్పుడు అర్థమైంది కదా ఆ పాట. అలా 2-3 పాటలు పాడు. మదనా సుందారి సందేలా పొద్దుల్లో జమినై పాపడదో మదనా సుందారి నీళ్ళల్లో మెరిసేటి నీ మోము చూసో మదనా సుందారి దారిన బోవంగా దొరగాడుగాసే మదనా సుందారి. అట్లాగే తర్వాత నేను విన్న పాట ఆయన నోట, అమాస సీకటి అర్ధరాతిరి సెల్లమ్మా ఓ సెల్లమ్మా ఎక్కడికమ్మా బయలుదేరినవు సెల్లమ్మా నా సెల్లమ్మా. అమాస సీకటి అర్ధరాతిరి సెల్లమ్మా ఓ సెల్లమ్మా ఎక్కడికమ్మా బయలుదేరినవు సెల్లమ్మా నా సెల్లమ్మా. బాయిల పడితే బాధలు తీరవు సెల్లమ్మా నా సెల్లమ్మా బందుకులెత్తి బయలుదేరవే సెల్లమ్మా నా సెల్లమ్మా. తరువాత విన్న పాట మా నాన్నమ్మ మీద రాసిన పాట. అది ఇప్పటికీ ఒక 50 ఏళ్ళు అయిపోతున్నా సరే పాట రాసి, ఆ పాట వింటే ఇప్పటి కూడా స్త్రీ జీవితాలు అదే. సిరిమల్లే సెటు కింద లచ్చుమమ్మ నువ్వు సినవోయి కూసుంటావెందుకమ్మా నెత్తంత మాసింది రైకంత జినిగింది కొత్తది గొన నీకే కైకేలే లేవాయే కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో నువ్వు కూలీకే పోయినావా లచ్చుమమ్మ. తరువాత రాసిన పాట మా అమ్మ మీద రాశారు. అంటే అమ్మ మీద అంటే ఉద్యమాలకు వెళ్ళిపోయినాక ఎవరైతే స్త్రీలు ఇంట్లో ఉంటారో వాళ్ళ బాధను రాశారు. వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, ఏ విధంగా ఈ దోపిడి రాజ్యంతో ఎదుర్కొంటున్నారు, సామాన్య ప్రజలతో ఎదుర్కొంటున్నారని చిన్న పాట
అమ్మ మీద రాసిన పాట. ఆ పాట ఏంటంటే, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, ఆ బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా. సో అది. తర్వాత మళ్ళీ ఇంకొక పాట రాశారు గద్దర్ గారు స్త్రీల మీద. ఆ పాట ఏంటంటే నిండు అమాస. చాలా అద్భుతమైన పాట. ఇప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఓ 100 ఏళ్ల ముందు ఎలా ఉండేనో స్త్రీ బతుకు, ఒక ఆడపిల్ల పుట్టగానే కడుపులోనే చంపేయడం, ఒక ఆడపిల్ల పుట్టింది అని తెలవగానే తీసుకుపోయి చెత్త కుప్పలేయడం, ఒక ఆడపిల్ల పుట్టింది అని తెలవగానే 10 రూపాయలకు అమ్ముకోవడం, ఒక ఆడపిల్ల పుట్టిందని తెలిసగానే పెంచి వ్యభిచార గృహాలకు పంపడం ఇప్పటికీ దొంగచాటుగా జరుగుతూనే ఉంది. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. అట్లా గద్దర్ గారు స్త్రీల మీద చాలా పెద్ద ఎత్తున పాట రాశారు. ఇంకా అద్భుతమైన పాట అంటే జ్యోతిరావు గారి పులే మీద రాసిన పాట చాలా అద్భుతం. సో అట్లాంటి ఎన్నో స్త్రీల మీద ఎంతో గొప్పగా రాసి ఆ పాటలు ఇప్పటికి కూడా ప్రజల్ని కదిలిస్తాయి, ఇప్పటికి కూడా చైతన్యవంత పడుస్తాయి. ఇప్పటికి కూడా గద్దర్ గారిని ఎందుకు తలుచుకుంటున్నారు, ఎందుకు నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఒక పెద్ద దుమారం లేచిపోయినది తెలుగు రాష్ట్రాలలో మరియు భారతదేశం అంటే ఇంకా ప్రజలు ఆ సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజలని మనసుకి తట్టించి వాళ్ళ బాధని ఒక పాట రూపంలో రాసి దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చింది గద్దర్ గారు పాట. ఎప్పటి వరకైతే అణిచివేత ఉంటుందో అప్పటి వారికి గద్దర్ అన్న బతికే ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారిది కీలక పాత్ర. ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఆయనకి సముచిత స్థానం అనేది దక్కలేదు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఆయనకి పద్మ అవార్డులదేముంది, ఏకంగా నోబెల్ బహుమతే రావాలని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? నో కామెంట్స్ అంటారు. ఎందుకలా? అంతే, నో కామెంట్స్. ద పీపుల్ విల్ డిసైడ్. అవమానాలు, అంతే, ఆవేదన, ఆ రోజుల్లో జరిగిన అంటే కన్నీళ్ళు అంటే ఎందుకు మర్చిపోయారా? ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా వేరండి. ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్, బట్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ద ఎడ్యుకేటెడ్, ద జర్నలిస్ట్, ద నార్మల్ పబ్లిక్, ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది కంట్రీ హ్యావ్ టు సీ how the political leaders change their face because of their sustenance or survival. వాళ్ళ బతుకు కోసం, వాళ్ళు బతకడం కోసం ఎన్ని కలర్స్ మారుస్తారని ప్రజలు నిర్ణయించాలి. నేను నా ఒపీనియన్ చెప్పాను. ద పీపుల్ హ్యావ్ టు డిసైడ్, ద పీపుల్ విల్ నో. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీయే వచ్చింది. అయితే ఆయన్ని అభినందించడం పక్కన పెట్టి గద్దర్కి రాలేదు అనే దాన్ని ఇష్యూ చేస్తున్నారు అని మళ్ళీ మీ వైపే రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. మీరేం సమాధానం చెప్తారు దీనికి? చాలా ఆనందంగా ఉంది. మందకృష్ణ మాదిగ అంకుల్ గారు మేము చిన్న నాయన అని పిలుచుకుంటాము, మా తండ్రి సమానులు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను మార్నింగ్ కాల్ చేసి మెసేజ్ పెట్టి మీకు వచ్చింది నాన్న, చాలా హ్యాపీ ఫీల్ అయింది, వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అని చెప్దాం అనలేకపోతే దిస్ ఇన్సిడెంట్ అయిపోయింది. సో అన్నగారికి అంకుల్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పే దాని లోపలనే మీరు ఇక్కడ నిప్పురవ్వ అంటించినారు. సో ఎవరిని అంటించారు నిప్పురవ్వ? మీరు ఎవరిని ఒక పెద్ద కొండని ఢీగొట్టినారు. గద్దర్ అన్న ఒక ఇండివిజువల్ కాదు, ఒక మహాశక్తి. గద్దర్ అంటేనే ప్రజల శక్తి. గద్దర్ గారికి గద్దర్ అనే నామకరణం చేసిందే ప్రజలు. ప్రజా యుద్ధ నౌక అంటే ప్రపంచంలో ఎవరికి ఆ బిరుదు రాలేదండి. ప్రజా యుద్ధ నౌక, పీపుల్స్ పోయెట్. మా నాన్న గద్దర్ అన్న నాకు ఒక్కదానికి నాన్న కాదు, నాలాంటి ఎంతోమంది స్త్రీలు తమ్ముళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు.
అట్లా అనమాట. సో అంత పెద్ద మనిషిని తెలంగాణ ఏ గడ్డ మీద అయితే మీరు ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి రాజ్యసభ టికెట్ తెచ్చుకున్నారు, ఆ గడ్డ కోసము ఎంతోమంది అమరులు త్యాగాలు పొందితే మీరు ఆ భూమి మీద నిలబడుతున్నారు. గద్దరన్న పాటతో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రతి ఇంటిని ఆయన పాటతో కదిలించి ఐక్యం చేసి అన్ని కులాల వాళ్ళను, మతాల వాళ్ళను, పొలిటికల్ పార్టీ వాళ్ళను కలుపుకొని తెలంగాణ సాధనలో ఆయన పాటై ముందు నిలిచిన అతన్నే. తెలంగాణ అంటే గద్దర్, గద్దర్ అంటే తెలంగాణ. మరి మీరు గద్దర్ అంటే తెలంగాణ ప్రజలు రియాక్ట్ కాకపోతే ఎలా అండి చెప్పండి?